హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో కూడా తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసుకు నమోదు చేస్తే ఇప్పుడు కాస్త ముందడుగు వేసింది. ఇందులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారంట. మరి ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఇందులో చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? రఘురామకృష్ణరాజు ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనని 2021లో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఆయన మొన్న జూలైలో కేసు పెట్టాడు గుంటూరు పోలీస్ స్టేషన్లో. దాంతో ముఖ్యంగా ఆయన జగన్ వరకు అందరి మీద పెట్టాడు. అయితే ప్రధానంగా ఆయన పెట్టిన వాళ్ళు ఎవరు అంటే విజయ్ పాల్, అప్పట్లో సిఐడికి అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. అట్లాగే సిఐడి చీఫ్ సునీల్ కుమార్, దాని తర్వాత ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, దాని తర్వాత గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్న ప్రభావతి. ఎందుకంటే ఆమె తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, ఈయన గాయాలు ఉన్నా కూడా గాయాలు లేదని ఇచ్చింది. దాని తర్వాత ఈయన కోర్టులో కూడా అప్పట్లో ఛాలెంజ్ చేశాడు ఆ రిపోర్ట్ని. దాంతో కోర్టు సికింద్రాబాద్లో ఉండే మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేసింది. మిలిటరీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. మరి దాంట్లో ఏముందనేది ఆయనైతే డీటెయిల్స్ అంతా ఉన్నాయి, నన్ను గాయపరిచారని చెప్తున్నారు. వీళ్ళైతే గాయపరచలేదు మేము అని చెప్తున్నారు. సో మామూలుగా అయితే పోలీసులు కస్టోడియల్ వైలెన్స్ అంటారు. కస్టోడియల్ వైలెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పోలీస్ వైలెన్స్, రెండోది జ్యుడిషియల్ వైలెన్స్. జ్యుడిషియల్ కస్టడీలో ఉండే వైలెన్స్, పోలీస్ కస్టడీలో ఉండే వైలెన్స్. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో జరిగే వైలెన్స్. జైల్లో కూడా ఖైదీలను కొడతారు, ఖైదీలని టార్చర్ చేస్తారు. కాబట్టి జైల్లో కూడా చాలామంది ఖైదీలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని జ్యుడిషియల్ కస్టడీ వైలెన్స్ అంటారు. పోలీస్ కస్టడీలో పోలీసులు చాలాసార్లు ఏంటంటే ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకుంటారు. నెలల తరబడి కూడా స్టేషన్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మామూలుగా అయితే మన రాజ్యాంగం చట్టం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వితిన్ 24 అవర్స్లో అతన్ని కోర్టుకు పెట్టాలి అని చెప్తుంది. కానీ పోలీసులు సహజంగా ఆ పని చేయరు. వాళ్ళు విచారణ పేరుతో రకరకాలుగా కారణాల రీత్యా పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కుదిరినప్పుడు కోర్టుకు పెడతారు. అందుకని చాలా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40కి పైన హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, కోర్టుకు పెట్టరు, ఇంటికి పంపించరు. సో అలాంటప్పుడు హెబియస్ కార్పస్ అంటే మనిషిని కోర్టు ముందు ప్రవేశపెట్టమని కోర్టును అడుగుతారు. కోర్టు కూడా అలాగా ప్రవేశపెట్టమని పోలీసులను చెప్తుంది. సో ఇది జనరల్గా జరిగే ఇది. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజుని ఒక తప్పుడు కేసు అదేంటంటే సెడిషన్ కేసు. సెడిషన్ అనేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న అవుట్డేటెడ్ చట్టము. దాన్ని తీసి జగన్ అసలు ఎవడు కూడా వాడడం కూడా లేదు. దాన్ని బయటికి తీసి జగన్ ఇతని మీద పెట్టాడు. ఇతని మీద జగన్ కోపం ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలో ఎంపీగా గెలిచి రోజు జగన్ మీద ఆ పార్టీ మీద విమర్శలతో ఇతను రెచ్చిపోతున్నాడు. దాన్ని తెలుగుదేశం మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశానికి జగన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది దాని అవసరం. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు జగన్కి కోపం ఉండడం సహజమే. దాంతో జగన్ ఏమనుకొని ఉండే అవకాశం ఉందంటే ఇతన్ని ఎలాగో కేసు పెడితే ఏమీ కోర్టులో నిలవదు, కనీసం సిఐడి వాళ్ళు ఇతన్ని చితగొట్టేయండి, ఆ రకంగా నాకు కక్ష తీరుతుందని చెప్పి ఉండే అవకాశం ఉంది. పాజిబిలిటీ చెప్పాడో లేదో మనకు తెలీదు, పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనేది పొలిటికల్ లీడర్లు అందరూ కూడా అధికారంలోకి వచ్చినాక చేసే పని. అలాంటి ఉన్నప్పుడు తమకి ఎవరి మీద కక్ష ఉంటుందో వాళ్ళని అరెస్టులు చేసి ఇల్లీగల్గా పెట్టుకొని వాళ్ళని కొట్టించడం అనేది జనరల్. మన జేబీఎం సినిమాలో కూడా చూసాం. పొలిటికల్ ప్రెజర్ వల్లనే పోలీసులు ఎక్కువగా వాళ్ళని కొట్టడం అనేది మన జేబీఎం సినిమాలో కూడా చూపించారు. ఎందుకంటే అది కూడా ఒక చంద్రు అనే ఒక జడ్జి అనుభవాల మీద ఆధారపడిన సినిమానే. కాబట్టి అంటే నేను పౌర హక్కుల సంఘంలో పనిచేస్తాను, నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తాను, స్వయంగా అరెస్ట్ అయిన జైల్లో నన్ను కూడా 4 రోజులు ఇల్లీగల్ కస్టడీలో పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. అంతకుముందు ఒకసారి స్టూడెంట్ డేస్లో కూడా 1 డే ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకొని బైండ్ ఓవర్ రాయించి వదిలేరు అనమాట. అలాగే నేను చాలామందిని నేను పర్సనల్గా చూస్తాను. నా సెల్లో ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిని 1 మంత్ జైల్లో పోలీస్ స్టేషన్లో
పెట్టుకున్నారు. 1 month తర్వాత తన్ని కోర్టుకు పెడితే నా సెల్లోకి వచ్చాడు అబ్బాయి, భార్య చనిపోయిన కేసులో. అలాగా చాలా కేసుల్లో పోలీసులు ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకుంటారు, టార్చర్ చేస్తారు. సో అట్లా ఈయన్ని కూడా టార్చర్ చేస్తుండే పాసిబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే జగన్కి ఉన్న కోపం కావచ్చు. సిఐడి అనేది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చెప్పినట్టే సిఐడి అంటారు. లా కంటే కూడా వాళ్ళు పొలిటికల్ ప్రెజర్ అనేది ప్రధానంగా పనిచేస్తుంది. సో అందుకని జగన్ తన ప్రత్యర్థుల మీద అనేక మంది మీద కేసులు పెట్టాడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు మీద. అలాగా అరెస్టులు చేయించాడు చాలామందిని. అలాగా ఎన్ని అరెస్ట్ చేసి టార్చర్ చేశారనేది అప్పుడు పెట్టిన కేసు. అందులో ఇప్పుడు ఏంటంటే ఈ విజయపాల్ మీద ఎక్కువగా విజయపాలే చేశాడని చెప్తారు. ఇతను మామూలుగా అయితే ఎస్పీగా, ఏఎస్పీ రిటైర్డ్ అయినాక కూడా మళ్ళీ ఓఎస్డీగా సిఐడికి జగన్ తీసుకున్నాడు. అంటే ఇతను జగన్ చెప్పినట్టంట వినే ఆఫీసర్ కాబట్టి మళ్ళీ తీసుకున్నాడు అనేది కూడా చెప్తారు. సో ఆ రకంగా విజయపాల్ మీద ఈయన కేసు పెట్టాడు. విజయపాల్ హైకోర్టులో ఈ కేసును కొట్టేయమని లేదా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఇవ్వలేదు. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. మొన్న మండే రిజెక్ట్ చేసింది. నిన్న ఆయన్ని పిలిపించారు, ఒంగోలు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆయనతో దాదాపు నిన్న రోజంతా కూడా ఆయన్ని విచారించారు. ఈవినింగ్కి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన్ని జైలుకి పెట్టారు. సో ఆయన ఇంకా రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయాల్సి ఉంది. దీని మీద రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడాడు. నన్ను టార్చర్ చేసిన వాళ్ళని ఎవరిని వదలను, నాకు ఆ హక్కు ఉంది, నన్ను టార్చర్ చేసిన వాళ్ళని పనిష్ చేయమని అడిగే హక్కు నాకు ఉంది, కాబట్టి నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాను అని ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ విషయంలో తెలుగుదేశం గవర్నమెంట్ని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కస్టోడియల్ వైలెన్స్ వాళ్ళ మీదనే ప్రయోగిస్తే ఇక మామూలు మనుషుల మీద ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇండియా వన్ ఆఫ్ ద వర్స్ట్ కంట్రీస్ అనమాట ఈ విషయంలో. కస్టోడియల్ డెత్స్ కూడా మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు నేను కూడా అనేక లాకప్ డెత్ అనేవాళ్ళం. లాకప్ డెత్లకు సంబంధించి నేను పనిచేశాను. సో మామూలుగా అప్పుడు చాలామందిని మేము వెళ్ళి చూస్తే ఇట్లా నల్లగా బాడీ అంతా కదుములుగా అయిపోయిండేది అనమాట. అంటే ఎక్కువగా వాళ్ళు రబ్బర్ దీంతో లాఠీ దాంతో కొడతారనమాట. సో పైకి బ్లడ్ రాదు, కానీ లోపలంతా కండరాలు ఇవన్నీ వాసిపోతాయి. ఒక్కొక్కసారి ఎముకలు ఇంచేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే దాన్ని ఏమంటారు, ఏరోప్లాన్ టెక్నిక్ అంటారు. అంటే ఇట్లా బోర్లు పట్టి 2 కాళ్ళు ఈ చేతులు అంతా దారాలకు కట్టేసి కాళ్ళ మీద కొట్టడం అవన్నీ చేసేవాళ్ళు. దాని తర్వాత ఆయిల్లో బట్ట నానబెట్టి కిరోసిన్లో చుట్టి దాన్ని పాదాలకి చుట్టి దానికి నిప్పు పెట్టేవాళ్ళు. అది మెల్లగా కాలుతూ ఉంటుంది. ఇక గోర్లల్లో సూదులు కూర్చోడం, గుండు సూదులు కూర్చోవాళ్ళు. నేను జైల్లో ఉన్నప్పుడు పక్కనే క్రైమ్ స్టేషన్ ఉండేది. ఆ క్రైమ్ స్టేషన్లో నైట్ అంతా అదే పని చేసేస్తే వాళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు, అరుపులు వినబడుతూ ఉండేది. మళ్ళీ ఒక 4 రోజులకి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు చూస్తే మొత్తం ఇవన్నీ ఉండేది. వీళ్ళు ఇంకా జడ్జెస్ అడుగుతారు మామూలుగా, కొట్టారా మిమ్మల్ని అంటే వీళ్ళు లేదని చెప్పాలి, లేదంటే వీళ్ళని జైల్లో కూడా కొడతారు. అందుకని వాళ్ళు భయంతో జడ్జి కూడా రొటీన్గా అడుగుతారు, సో మిమ్మల్ని ఏమన్నా కొట్టారా అది అంటే లేదంటారు. సో వాళ్ళని అలా ఎక్కువ మందిని అలా టార్చర్ చేసేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇటువంటి ఎంపీ స్థాయి వాళ్ళని టార్చర్ చేయడం అనేది వెరీ రేర్. వాళ్ళని జైల్లో పెట్టి ఇది చేస్తారు, కానీ ఈ స్థాయి టార్చర్ చేస్తారా అంటే వీళ్ళు చేశారా లేదనేది మనకు తెలియదు. చేశారని ఆరోపణ, దాన్ని ఇప్పుడు కోర్టు తేల్చాలి. వీళ్ళు చేస్తుంటే మాత్రం శిక్షలు అయితే ఖచ్చితంగా పడతాయి. ఇది ఒక రకంగా పోలీసుల్లో ఒక బాధ్యతని పెంచుతుంది. ఎందుకంటే పోలీసుల మీద కూడా రకరకాల ప్రెజర్స్ ఉంటాయి. పోలీసు వ్యవస్థని మనం వాళ్ళే నేరస్తులాగా తప్పు పట్టలేం. ఎక్కువగా పొలిటికల్ వ్యవస్థనే బ్లేమ్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పోలీసులు కూడా కరెక్ట్గా ఉంటారు. పొలిటికల్ సిస్టము, పొలిటికల్ బ్యాచే వీళ్ళని ప్రెజర్ చేస్తారు, పలాంటి వాళ్ళని కొట్టండి అని. దాన్ని చనువుగా తీసుకొని వీళ్ళు కూడా రెచ్చిపోయి రకరకాల కారణాలతో, ముఖ్యంగా ఏంటంటే దొంగతనం కేసులు ఎక్కువగా, దొంగతనం, దోపిడీ, డెకాయిట్, ఈ కేసులు ఎక్కువగా పోలీసులు కొడుతుంటారు. ఎందుకంటే రికవరీ డబ్బుల్లో వీళ్ళు కొంత భాగం తీసుకుంటారు ఎక్కువగా. అందువల్ల వాళ్ళని డబ్బు లేదా దొంగతనం చేసింది ఎక్కడ పెట్టారు అనే దాన్ని కొట్టడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది.
సో ఇది మనకి ఇన్నేళ్ళు వచ్చినా కూడా ఇప్పటికి కూడా పోలీస్ వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంది.